చూస్తూ చూస్తూ అంటున్నాడు ఒక మాట. దాసుడు తన యజమానుని వైపు కన్నులెత్తి చూచినట్లు, దాసి తన యజమానురాలు వైపు కన్నులెత్తి చూచినట్లు నేను నీ వైపు కన్నులెత్తి చూస్తున్నాను, నాకు సహాయకుడు నీవే. ఒక దాసుడు తన యజమానుని వైపు ఎందుకు కన్నులెత్తి చూస్తారు? ఏదైనా నా యజమానుడు సహాయము చేస్తాడని. ఒక దాసి కన్నులెత్తి తన యజమానురాలు వైపు ఎలా చూస్తుంది? ఏదైనా నా యజమానురాలు ద్వారా నాకు సహాయము అందుతుందని చూస్తారు. అలాగే మరొక మాట మనం గమనిస్తే, ఒక ఉద్యోగి నెలంతా ఉద్యోగం చేసి తన ఆఫీసులో వర్క్ చేసి ఆ యజమానుడు ఆ యొక్క డైరెక్టర్ వైపు అతను కన్నులెత్తి చూస్తూ ఉంటాడు. నా నెల జీతం నాకు ఆయన ఇస్తే నా కుటుంబ అవసరాలు తీర్చబడతాయి. ఇతనంట మన దేవుడైన యెహోవా వలన, మన దేవుడైన యెహోవా మనలను కరుణించే వరకు మన కన్నులు ఆయన తట్టు చూచుచున్నవి. ఇప్పుడు మన దేవుడు, మన తండ్రి ఎవరు? ఆయనే. మన యజమానుడు ఆయనే, మన తండ్రి ఆయనే, మన పోషణకర్త ఆయనే, మన సహాయకుడు ఆయనే. ఆయన వైపు మన కన్నులెత్తి చూస్తే మనకు ఖచ్చితమైన సహాయము కలుగుతుంది.